విజయవాడలో కాల్పుల కలకరం సృష్టిస్తోంది. కార్డన్ సెర్చ్లో భాగంగా పోలీసులు చేసిన ఆపరేషన్లో తెలంగాణకు చెందిన ఓ దుండగుడు పట్టుబడ్డాడు. అయితే అమరావతికి అతి దగ్గరగా ఉన్న విజయవాడ నగరంలో ఓ వ్యక్తి గన్తో దొరకడం సర్వత్రా అనుమానాలకు దాపిస్తోంది. అసలు గన్తో పట్టుబడే వ్యక్తి మోటో ఏంటి, గన్నును ఎందుకు క్యారీ చేశాడన్న అంశాలను పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తిని ఖచ్చితంగా పట్టుకుంటామంటున్న కృష్ణలంక సీఐ నాగరాజుతో మా స్పెషల్ కరెస్పాండెంట్ కుమార్ చంద్ ఫేస్ టు ఫేస్. కలకలం సృష్టిస్తుంది. ఒక దుండగుడు కార్డన్ సెర్చ్ భాగంలో పోలీసులు చేసినటువంటి తనిఖీల్లో దొరికాడు. సమాచారం సంబంధించి అంటే గన్ను దొరికింది. దానికి సంబంధించిన వివరాలను మనతో పాటు పంచుకునేందుకు సిఐ నాగరాజ్ గారు ఉన్నారు. అడిగి తీసుకుని ప్రయత్నం చేద్దాం. సార్, పొద్దున అసలు ఏం జరిగింది? మీరు కార్డన్ సెర్చ్ చేసి ఈరోజు ఉదయం సాధారణ తనిఖీలో భాగంగా బస్టాండ్ చుట్టుపక్కల హోటల్స్లో చెక్ చేయడం జరుగుతుంది. చెక్ చేసే సందర్భంలో మా సిబ్బందికి ఒక వ్యక్తి అనుమానాస్పదంగా ఎదురొచ్చి అతన్ని క్వశ్చన్ చేసే సందర్భంలో అతను వెపన్ తీసి చంపేస్తానని బెదిరించి ఆ సందర్భంలో మా సిబ్బంది పట్టుకోవడం ట్రై చేయగా వారిని తోసుకుని పారిపోయాడు. తర్వాత అతని వివరాలు తెలుసుకుందాం. మురళి అని తెలిసింది, తెలంగాణ అని తెలిసింది. అతన్ని మేము అదుపులో తీసుకున్న తర్వాత ఇంటరాగేట్ చేసి వివరాలు మీకు పూర్తిగా తెలియజేస్తాం. అయితే అమరావతికి అతి దగ్గరగా ఉన్నటువంటి ఈ నగరంలో ఈ గన్ను దొరకడం అనేది ఒక కలకలం రేపిందని చెప్పాలి. అది కూడా 9mm గన్ను అంటున్నారు. దానికి సంబంధించి మీ ఉద్దేశం ఏంటంట? అంటే వెపన్ ఏంటనేది తెలియదు. అతను పట్టుకుని అతను అదుపులో తీసుకున్న తర్వాత తెలుస్తుంది. ఇంతవరకు అయితే వెపన్ అని తెలిసింది, పిస్టల్ అని తెలిసింది. మా సిబ్బంది చూసిన దాని ప్రకారం మిగతా వివరాలు కూడా తొందరలో తెలుస్తాయని మేము భావిస్తున్నాం. ఇది ఏదైతే ఇప్పటి వరకు పోలీసులు అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ దుండగుడు మాత్రం ప్రస్తుతం పరైరులో ఉన్నాడని, అదేవిధంగా త్వరలోనే పట్టుకుంటామని కూడా చెప్తున్నారు. తెల్లవారుజామున చేసినటువంటి ఏదైతే పోలీసులు తనిఖీలు కార్డన్ సెర్చ్ ఏదైతే ఉందో దానిలో కీలకంగా ఈ గన్ను, అదేవిధంగా దుండగుడు దొరికాడు. ఈ దుండగుడు తెలంగాణకు సంబంధించిన వ్యక్తిగా, అదేవిధంగా వరంగల్కి సంబంధించిన వ్యక్తిగా ప్రస్తుతం గుర్తించారు. త్వరలోనే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలని పోలీసులు అందజేస్తామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఆదిల్తో కుమార్ చంద్, YK న్యూస్, విజయవాడ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.